కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఇటు సమయాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైన బోధల ప్రకారంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆలోచన కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి కానీ బోధలు సమాజంలో జరుగుతున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని మనం ఆలోచించగలుగుతాం. అందుగురించి మనము బోధల్ని సంఘాలలో ఉన్నటువంటి విధాలను బట్టి కానీ మానవుని యొక్క ఆలోచన విధానం బట్టి కానీ చూడకుండా బోధన మనం ఎక్కడ చూడాలంటే కనుక దైవ గ్రంథంలో చూడవలసిన అవసరం ఉంది. దైవ గ్రంథంలో ఎప్పుడైతే మనం గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తామో అప్పుడు మనకి చాలా స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ లోకంలో ఎందుకని స్పష్టత లేదు అని అంటే క్రైస్తవ్యం అనేకమైన డినామినేషన్లుగా ఎందుకని విడిపోయింది అని అంటే అనేకమైన డినామినేషన్లుగా విడిపోవడమే కాకుండా అనేక బోధల ప్రకారంగా డినామినేషన్లుగా విడిపోయినట్లుగా ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. అందుకని వారి యొక్క ఉద్దేశాలు కానీ వారి యొక్క బోధలు కానీ వారి యొక్క ఆలోచన విధానంలో మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఎక్కువగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు వారు ఈ యొక్క సృష్టిని సృష్టించాడా లేదా అనే విషయాన్ని చాలామంది వివాదాస్పదమైన విషయాలు మాట్లాడుతున్నారు. అందుకొచ్చి సృష్టికర్త ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. అయితే సృష్టికర్త ఒక్కడే కానీ ఆ ఒక్కడిలో ముగ్గురు ఉన్నారని కొంతమంది, లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారని కొంతమంది ఈ యొక్క భౌతిక సంబంధమైన సృష్టి గురించి ఏం చేస్తున్నారంటే వాదోపవాదాలు జరుగుతున్నాయి. అది గురించి సృష్టికర్త దేవుడు అని ఉంది బైబిల్లో, సృష్టికర్త దేవుడు అని బైబిల్లో ఉంది. అయితే దీనిని కూడా చాలామంది ఎలా మాట్లాడారు అని అంటే కనుక మేధావులు దేవుడు సంకల్పం చేశాడు, సృష్టిని ఎలా చేయాలి అనేది దేవుడు డిజైన్ చేశాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనుక దాన్ని కట్టారు, పరిశుద్ధాత్ముడు దానికి ఏం చేశారంటే కొలతలు వేశారు అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటిని సమర్థించుకోవడానికి కూడా బైబిల్ అనేకమైన వచనాలు మనుషులకు ఏమవుతున్నాయంటే ఉపయోగపడుతున్నాయి. ఇదంతా భౌతిక సంబంధమైనటువంటి సృష్టి గురించి విషయాలు అద్భుతంగా ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. అందుకని ఈరోజు మనము తెలుసుకోవడానికి నిశ్చయించుకునే విషయం ఏంటి అంటే ఈ భౌతిక సంబంధమైన సృష్టిని ముగ్గురు చేశారా ఒక్కలే చేశారా అని మనం విశ్వసించడంలో ఎటువంటి రక్షణ లేదండి. అందుగురించి రక్షణ లేని దాని గురించి మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో ఉండడం దాని గురించి ఏదైతే ఆలోచించాలో దాని గురించే మనుషులు ఆలోచిస్తున్నారు. కానీ మనం రక్షించబడడానికి కావలసినటువంటి విశ్వాసం కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే సృష్టించబడిందో, యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే నియమించబడడం జరిగిందో, యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే రక్షణ ప్రణాళికని దేవుడు ఏర్పాటు చేశాడో ఈ సృష్టిని గురించి మానవులు ఏం చేశారంటే కనుక విడిచిపెట్టి అసలు సువార్తనే విడిచిపెట్టిన కార్యక్రమం ఈరోజు సమాజంలో జరుగుతుంది. అందుగురించి ఎక్కడ చూసినా కానీ సువార్తని విడిచిపెట్టి రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు, రకరకాలైనటువంటి గొడవలతోటి నిండుకున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఈరోజు మనం సమాజంలో కానీ లేకపోతే ఈ యూట్యూబ్లో కానీ లేక టీవీల్లో కానీ లేదా బహిరంగంగా కనీసం వీటి కోసం పోట్లాడుకోవడం కొరకు మాత్రమే సభలను ఏర్పాటు చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయం. అందుగురించి నిజంగా మనము క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం లేకపోతే క్రీస్తు యేసు వారి ద్వారా సృష్టించబడినటువంటి ఒక సృష్టిని ఏ విధంగా అయితే దేవుడు ఏర్పాటు చేశాడో దాన్ని ఎలాగ అమల్లోకి తీసుకొచ్చాడో ఈరోజు మనం అసలైన విషయాన్ని ఆలోచించుద్దాం. భౌతిక సంబంధ సృష్టి గురించి ఆలోచిస్తున్నారు తప్పించి క్రీస్తు యేసు వారి ద్వారా వచ్చినటువంటి నూతన సృష్టిని ఆలోచించడం మానేశారు మనుషులు. చూడండి, మనం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూసినప్పుడు ఇదిగో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు అంటే యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు.
కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అందుకే యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు అనే ఉద్దేశాలని అసలు దైవ గ్రంథం దేనికి ఆపాదించింది, దేనిని మనం స్పష్టంగా తెలుసుకోవాలి, దేనిని మనము విశ్వసించాలి, రక్షణ పొందాలి, రక్షణలో కొనసాగాలి అనే విషయాలు బాగా ఈరోజు మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. కాగా ఎవడైనాను క్రీస్తు చేసినందున ఎడవాడు నూతన సృష్టి అని నిలబట్టండి. క్రీస్తు చేసినందు అంటే ఏమిటన్నాడంటే వాడు నూతన సృష్టి. అందుగురించి అనేక మందికి ఈరోజు లేనటువంటి అనుభవ జ్ఞానం ఏంటంటే నూతన సృష్టి గురించినటువంటి విషయాలు అనుభవ జ్ఞానం లేవు. అందుగురించి దేవుడు యేసుక్రీస్తునందు సృష్టించే సృష్టిని గురించి బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు లేకుండా లేనటువంటి సృష్టి ప్రధానంగా ఏంటి అని అంటే కనుక నూతన సృష్టి. ఈ నూతన సృష్టి గురించి విషయాలు ఎవరో ఆలోచన చేయడం లేదు. అందుగురించి ఎవడైనా క్రీస్తు చేసినందున వాడు మొదట సృష్టి అనలేదు, వాడు ఏ సృష్టి? నూతన సృష్టి అని అనమాట. వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో కొత్త వాయేను అని చెప్తున్నాడు చూడండి. అందుగురించి ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు అని అంటే భౌతిక సంబంధమైన విషయాలు, భూమి, ఆకాశము, ఇక మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు మనుషులు. అయితే దేవుడు ఏదైతే జగత్తు పునాది వేయ వరకు ముందు క్రీస్తు చేసినది నిర్మించాలనుకున్నాడో ఆ నిర్మాణం గురించిన విషయాలు కొత్త నిబంధన మనకు ఉన్నతంగా తెలియజేస్తుంది. దీని యందు దృష్టి ఉంచండి, దీని యందు ఆలోచన చేయండి మనుషులు. అప్పుడు మనము ఉన్నతమైన పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి చెప్పవలసిన విషయాలు చెప్పడం మానేసి అనవసరమైన విషయాలు లోకంలో ఏం చేస్తున్నారంటే కనుక కొనసాగించుకునే విషయాలు కొనసాగిస్తున్నారు. అని దానికి అడ్డుకట్ట వేద్దాం, మనం స్వార్థను ప్రకటించే కార్యక్రమం చేద్దాం. అందుగురించి ఉన్నతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతుంది. ఎవడైనా క్రీస్తు చేసిన నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించిన ఏమైనా అన్నాడు, కొత్త వాయను సమస్తమును దేవుని వలన అయినవి అని తెలియజేశాడు. మరి సమస్తమును ఎవరి వలన అయినంటే దేవుని వలన అయినవి. ఏమైనవి చెప్తున్నాడు చూడండి. ఏమైనవి? సమస్తము దేవుని వలన అయినవి. ఎవరి ద్వారా అయినవి? యేసుక్రీస్తు వారి ద్వారా అయినవి. యేసుక్రీస్తు వారి ద్వారా అయినవి అనమాట. ఆయన మనలను క్రీస్తు ద్వారా చూడండి, ఆయన మనలను అంటే దేవుడు మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొనవలెనని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాడని తెలియజేశారు అనమాట అండి. అనేసి క్రీస్తు చేసినందు మొదట జరిగిన విషయం ఏంటి అని అంటే కనుక దేవునితోటి మనుషులందరూ కూడా సమాధానపరచబడే విషయం ఏర్పాటైంది. దేవునితోటి సమాధానపరచబడే విషయము ఏమైందంటే కనుక అనుగ్రహించబడింది మొదటి విషయం. ఇంకా కొంచెం చదువుదాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకునే కార్యక్రమం చేశాడు అనమాట. రెండో విషయం యేసుక్రీస్తు వారి ద్వారా మనకి జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే కనుక ఏం కలిగింది అంటే కనుక రెండో విషయం ఏం కలిగింది అంటే కనుక మన అపరాధములను మన మీద మోపకుండా యేసుక్రీస్తు వారి మీద మోపాడు దేవుడు. యేసుక్రీస్తు వారి మీద మోపాడు. ఇది రెండో విషయము. అందుగురించి మనకి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అంటే కనుక కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే కనుక భూమి కలిగింది, ఆకాశం కలిగింది, వీటి కలిగింది అనేది ఈ పక్కన పెట్టే కార్యక్రమం జరిగితే దాని యందు మీరు ఇలా విశ్వసించండి, అలా విశ్వసిస్తే మీకు రక్షణ వస్తుందని బైబిల్ ఎక్కడా లేదు. యేసుక్రీస్తు భూమిని చేశాడు, ఆకాంక్షలు చేశాడు, దాన్ని చేశాడు, దేవుడేమో డిజైన్ చేశాడు, యేసుక్రీస్తు దాన్ని ఏమో తాపి పనిలా చేశాడు, పరిశుద్ధాత్మనేమో కొలతలు వేశాడు అని చెప్పుకుంటున్నారు. దాంట్లో ఏమీ రక్షణ ప్రణాళిక ఎటువంటి సంబంధించింది అయితే కనబడలేదు. కానీ ఇక్కడ నూతన సృష్టిలో చూసినప్పుడు ఈ రక్షణ ప్రణాళిక కనిపిస్తుంది. ఈ రక్షణ ప్రణాళిక ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని మొదటి విషయం ఏం చెప్పాడంటే కనుక క్రీస్తునందే మన దేవుడు ఏం చేసుకున్నాడంటే సమాధానపరుచుకున్నాడు. క్రీస్తునందే మన అపరాధం మన మీద మోపకుండా చేశాడు, మన అపరాధాలు మోపకుండా చేశాడు. మూడో విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం.
ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు చేయండి. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు దేవుడు. మనము ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు ఏమవ్వాలంటే దేవుని నీతి అవ్వాలి. మనం ఆయన యందు దేవుని నీతి అయ్యే కార్యక్రమం జరగాలన్నమాట. అందుకే మనం ఆయన యందు దేవుని నీతి అవ్వాలి. ఎవరి యందు? యేసుక్రీస్తునందు. మూడో విషయము యేసుక్రీస్తు మనం ఏమవ్వాలి? దేవుని నీతి అవ్వాలి. అందుగురించి మనకి గ్రంథము లేఖనము బోధిస్తుంది. కలిగి ఉన్నది ఏదైనా ఆయన లేకుండా కలగలేదు అని అంటే కనుక యేసుక్రీస్తు వారు లేకుండా ఏం కలగలేదు అనే విషయాలు మనం ఈరోజు జగత్తు పునాది వేవరకు ముందే నియమించబడిన నిబంధన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకే మూడో విషయం ఏంటంటే మనము దేవుని నీతి ఎవరి ద్వారా అయ్యాము అంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని నీతి అయ్యాము. అని దేవుని నీతి అవ్వాలంటే కనుక యేసుక్రీస్తు వారు లేకుండా అది ఏమవ్వలేదు, కలగలేదు అనే విషయాన్ని మనకి గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నాలుగో విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. ఆయన ద్వారానే మన ఉభయులము ఏంటి? ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి ఏమయ్యామంటే చేరగలిగి ఉన్నామని అనమాట. యేసుక్రీస్తు వారి ద్వారానే అనేసి అప్పుడు అక్కడ యూదులు కానీ ఇటు అన్యజనులు కానీ వీరు కూడా దేవుని సన్నిధానానికి చేరాలి అని అంటే కనుక యేసుక్రీస్తు వారి ద్వారానే మనం చేరాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారానే పాపములు క్షమించబడ్డాయి. అటు యూదులకు కానీ ఇటు అన్యజనులకు కానీ యేసుక్రీస్తు వారి రక్తం వలన ఏమైందంటే కనుక వారు పాపం నుండి క్షమించబడి దేవుని సన్నిధికి చేరగలిగాము. చూడండి, అందుకే నూతన సృష్టిలో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించినటువంటి యేసుక్రీస్తు ద్వారా కలుగజేయబడినటువంటి నూతన సృష్టి గురించి ఉన్నతంగా బోధిస్తుంది బైబిల్. అందుగురించి నాలుగో విషయాన్ని మనం ఏం ఆలోచన చేస్తాం? ఇదిగో యేసుక్రీస్తు ద్వారానే దేవుని సన్నిధికి ఉభయులు అంటే కనుక అటు యూదులు కానీ ఇటు అన్యజనులు కానీ చేర్చబడుతున్నాము. నాలుగో విషయం. ఐదో విషయం కూడా మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైనటువంటి వీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్తున్నాడు. చూడండి, మునుపు దూరస్తులైనటువంటి మీరు అంటే మునుపు దూరస్తులు ఎవరు అంటే అన్యజనులు మునుపు దూరస్తులు దేవునికి. ఎందుకంటే వారికి ఏమి లేదంటే వాగ్దానం లేదు, నిబంధన లేదు, ఇవన్నీ వాళ్ళకి లేవు. అర్పణాచారాదులు లేవు. ఇవన్నీ ఎవరికి లేవు అని అంటే ఇదివరకు అన్యజనులకి ఏమీ లేవు, కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడినవి. అందుకే ఇదివరకు మనము దేవునికి అంటే అన్యజనులు అయినటువంటి వారు దేవునికి దూరస్తులైనటువంటి వారు క్రీస్తు ద్వారా ఇప్పుడు ఏమైనారు అన్నాడు? సమీపస్తులై ఉన్నారు. ఇది ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా కలిగింది. అందుకే కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు అని అంటే కనుక ఇంకా అద్భుతమైనటువంటి సమాచారాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి, ఆకాశం మీదకి, చెట్ల మీదకి, మొక్కల మీదకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఈ భౌతిక దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ నూతన సృష్టి ఎంత అద్భుతంగా దేవుడు క్రీస్తునందు జరిగించాడనే విషయము, అందుకే క్రీస్తు లేకుండా ఏది కలగలేదు అని అంటే కనుక, యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు అని అంటే కనుక మీ ఇష్టం, మీరు భౌతిక సంబంధమని పెట్టుకోండి, తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల వచ్చే రక్షణ ప్రణాళిక అయితే ఏమీ లేదు. కానీ ఈ రక్షణ ప్రణాళిక విషయాలు ఆలోచించకపోతే కనుక నిత్య జీవనం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకే మునుపు దూరస్తులైనటువంటి వీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు ఏమయ్యారు? సమీపస్తులై ఉన్నారు అని అనమాట. సమీపస్తులైన ఇది కూడా ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. ఇది కూడా యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. ఇంకా ఐదో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఆరో విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఆరో విషయాన్ని 2వ అధ్యాయం 15 వచ్చింది. 2వ అధ్యాయం 15 వచ్చిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు
ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా చూడండి ఏం చేశాడంటే కనుక యూదుల్ని అన్యుల్ని నూతన సృష్టిగా సృష్టించే కార్యక్రమం చేశాడు అన్నమాట. నూతన సృష్టిగా సృష్టించే కార్యక్రమం చేశాడు. అందుకే వీళ్ళందరూ ఎదురు నూతన సృష్టి అవ్వాలంటే కనుక దేని ద్వారా ఏందని చెప్తున్నాడు? తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు. ఏక శరీరముగా చేశాడు. అసలు యూదుడికి అన్ని జనుడికి పడనటువంటి పరిస్థితుల్లో ఒక కుక్కలాగా అన్ని జనులను చూసే స్థితి నుండి యూదుడు ఎటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడంటే కనుక ఏక శరీరముగా తీసుకుని వచ్చాడు. దేని ద్వారా? యేసుక్రీస్తు వరకే సిలువ ద్వారా. సిలువ ద్వారా అందు గురించి ఏం కలిగింది? యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు అని అంటే మనం భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు ఆలోచించకుండా దేవుడు క్రీస్తునందు ఎవడైనా క్రీస్తు చేసినందు ఉన్నవాడు వాడు నూతన సృష్టి అనే విషయాలు ఏదైతే చెప్తున్నాడో దేవుడు ఈ విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు స్పష్టంగా తెలియబడడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఆరో విషయం మనం ఆలోచన చేసాం. యూదుల్ని అన్యుల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా చేసి వారిద్దరిని ఏం చేశాడు? ఏక శరీరముగా చేశాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు వారు లేకుండా ఇవన్నీ కూడా కలగలేదు అనేది చాలా స్పష్టంగా దైవగ్రంథం మనకి తెలియజేసినటువంటి సారాంశము. ఇంకా 7వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. 7వ విషయాన్ని ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం ఆలోచించేద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు ఆలోచించేద్దాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడై ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఏంటి? ఆయన ఏమయ్యండి? ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు అని చెప్పాడు అన్నమాట. ఆయన మృతులలో నుండి లేచుటలో ఏమైనాడంటే ఆది అయ్యింది, ఆది సంభూతుడయ్యాడు. అంటే మృతులలో నుండి లేచుటలో ఆయన ఏమైనాడు? మొదటివాడయ్యాడు. మృతులలో నుంచి లేచుటలో మొదటివాడయ్యాడు అనేసి ఆయన లేకుండా ఏం కలగలేదని దాంట్లో ఆయన లేకుండా ఏం కలగలేదంటే ఆయన ద్వారానే ఏం కలిగింది అని అంటే కనుక మృతులలో నుంచి లేవడం అనేది ప్రారంభమైంది. ఆయన ద్వారానే మృతుల్లోంచి లేవడం అనేది ప్రారంభమైంది అని. సాధారణంగా మృతుల్లో నుంచి లేచేవారు మరలా చనిపోతారు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఏమొచ్చింది అంటే మృతుల్లో నుండి లేపబడినటువంటి యేసుక్రీస్తు వారు మరలా చనిపోయినటువంటి స్థితి ఏ విధంగా అయితే ఉంటుందో అది ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా కలిగింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగింది అన్నమాట. ఇంకా మరలా చనిపోయినటువంటి స్థితి వస్తుంది. యేసుక్రీస్తు వారి ద్వారా ఏం కలిగింది అని అంటే కనుక ఆయన మృతుల నుండి లేచేట్లో ఆది సంభూతుడయ్యాడు. ఆయన మొదటివాడు. ఆయన ద్వారానే మిగతా వారందరికీ వస్తుంది. ఇది మిగతా వారందరికీ వచ్చింది. అది మొదట సాధించింది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని సాధించారు. అని మృతులలో నుండి లేచేట్లు ఆయన ఏమయ్యాడు అన్నాడు? ఆది సంభూతుడయ్యాడు. ఇది కూడా ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచించేద్దాం. 8వ విషయాన్ని ఆలోచించేద్దాం. చూడండి ఎన్ని విషయాలు నూతన సృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి పరలోకం కొరకు, మనం విశ్వసించాలనుకునే విశ్వాసం కొరకు ఈ విషయాలు చాలామంది ఆలోచన చేయడం లేదు. చాలామంది ఈ విషయాలు ఆలోచన చేసి పక్కన పెట్టేసి ఇదిగో సువార్తను ఏం చేస్తున్నారంటే కనుక భౌతిక సంబంధంగా తీర్చిదిద్దుతున్నారు. అది క్రీస్తు చేసినందుకు దేవుడు మనకు అనుగ్రహించిన విషయాలు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయం చెప్పాడు. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు
యేసుక్రీస్తు యొక్క క్షమించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక అని ఎడబట్టండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు ఎందుకని స్తుతించబడాలి అంటే కనుక ఆయన క్రీస్తునందు దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి వరమును మనకి ప్రతి ఆశీర్వాదం మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. అంటే క్రీస్తు యేసునందు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది. కానీ దేవుడు ఏం చేశాడంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు దేవుడు. క్రీస్తు యేసు లేకుండా ఇది కలగలేదు. క్రీస్తు యేసు మూలంగా ఉండి ఇవన్నీ కలిగినవి. క్రీస్తు యేసును కేంద్రంగా పెట్టుకుని ఇవన్నీ కలిగినవి. క్రీస్తు యేసు మూలరాయిగా ఉండడం వల్ల ఇవన్నీ కలిగినవి. ఇవన్నీ ఎలా కలిగినవి అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి దేనికి సంబంధించినవి? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇది ప్రతి ఆశీర్వాదము అది ఎవరు లేకుండా కలగలేదు? క్రీస్తు లేకుండా కలగలేదు. క్రీస్తు లేకుండా కలగలేదు అని అసలు విషయాలను విడిచిపెట్టేసి భౌతిక సంబంధం దాని కొరకు ఈరోజు ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో లేకపోతే సువార్తికులు అనబడేవారు, పాస్టర్లు అనబడేవారు, లేకపోతే కొంచెం కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు, అసలే సంకల్పం అంటే ఏంటో తెలియని వాళ్ళు, ఎన్ని విషయాలు సంకల్పం ప్రకారంగా దేవుడు యేసుక్రీస్తుని ప్రభువుగా ఎలా నియమించాడనే విషయం తెలియని వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కనుక ఇలాగా నూతన సృష్టి గురించి అంటే విషయాలు చెప్తున్న వాళ్ళని అబద్ధికులుగా క్రీస్తు విరోధులుగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది క్రీస్తు విరోధుల యొక్క పని కాదు. ఇది క్రీస్తుకి సంబంధించిన వారి యొక్క పనే ఇక నూతన సృష్టికి సంబంధించిన విషయాలు. అందుగురించి అపోస్తులు ఏది బోధించారని అపోస్తుల బాధ ఎందుకు మనం నిలిచి ఉండవలసిన అవసరం ఉందండి. అపోస్తుల బాధ ఎందుకు నిలిచి ఉండాలి మనం. అందుగురించి యేసుక్రీస్తు వారు లేకుండా కలుగజేయబడినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తు యేసునందు వాడాడు నూతన సృష్టి, భౌతిక సృష్టి అంటే నూతన సృష్టి అని ఖచ్చితంగా చెప్తున్నమాట. దేవుడు ఎలా చేశాడు ఎన్ని విషయాలు అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. చూడండి, మన కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయం అన్నాడు. చూడండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనల్ని సమాధానపరిచి ఏం చేశారంట యేసుక్రీస్తు వారు? తన సన్నిధిని, దేవుని యొక్క సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేయాలని. ఇది ఎవరి ద్వారా కలిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది ఈ విషయాలు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం ఆలోచన చేయాలండి. యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది ఏంటి అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే తన సన్నిధిని, దేవుని సన్నిధిని మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండాలని ఆయన మాంసయుక్తమైన దేహం మంది ఏమయ్యాడు? మరణము పొందాడు. అందుగురించి ఆయన మరణం పొందాడు, యేసుక్రీస్తు వారు మరణం పొందాడు. కాబట్టి ఈ విషయం కూడా ఎవరి ద్వారా కలుగజేయబడింది అని అంటే కనుక యేసుక్రీస్తు వారి ద్వారా కలుగజేయబడింది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనకి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. చూడండి, మనకు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచించేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం చదివేద్దాం. కింద 3 లైన్లు మనం చదివేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కింద 3 లైన్లు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన చూడండి, క్రీస్తు యేసైన మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చూడండి, ఆ క్రీస్తు యేసు మరణము మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చే కార్యక్రమం చేశాడు. అందుగురించి ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు అంటే కనుక
ఆ క్రీస్తు యేసు ఏం చేశారంటే, ఇదిగో ఆ క్రీస్తు యేసు వారి ద్వారా కలిగించబడింది ఏంటి అని అంటే కనుక మరణమును నిరర్ధకము చేసి అక్షయతను జీవమును వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఈ విషయాలు బోధించవలసిన అవసరం ఉంది సమాజానికి. ఈ విషయాలు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. కనీసం బాప్తీసం కూడా అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో బోధలు చేసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాప్తీసం అంటే కూడా తెలియదు, కానీ చాలా మందికి బాప్తీసం కూడా లేదు. అసలు బాప్తీసం పొందనవసరం లేదా అనుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారందరూ కూడా బోధకులుగా తయారైపోయి ఈ సమాజంలో ఏం చేస్తున్నారంటే కనుక, సమాజంలో క్రీస్తు యేసునందు దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో అనే విషయాన్ని గ్రహించలేనిటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కనుక ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకే లేఖనాలలో నిత్యజీవం ఉంది, అంతేగాని వేదాలలోనూ లేకపోతే రామాయణంలోనూ భాగవతాల్లోనూ నిత్యజీవం లేదు. ఏ లేఖనాల్లో ఉంది నిత్యజీవము అని అంటే, దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలు ఏదైతే రాయించాడో ఆ లేఖనాల్లో నిత్యజీవం ఉంది. ఆ లేఖనాల్లో వెతుక్కోవాలి క్రీస్తుని బయట వెతికితే దొరకడం. అందుకు చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట విషయం. అందుకే ఆ క్రీస్తు యేసు వారి ద్వారా ఏమొచ్చిందంటే, ఆ క్రీస్తు యేసు వారి ద్వారా ఏం కలిగింది అంటే కనుక మరణమును నిరర్ధకం చేయడమును, 2 అక్షయతను జీవమును వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా బైబిల్ మనకు బోధించే కార్యక్రమం జరుగుతుందంటే కనుక, ఈ విషయాలు ఆలోచన చేసినప్పుడు ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మ సంబంధ ప్రత్యేక ఆశీర్వాదం ఎలా కలిగిందో తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలు ఆలోచించడానికి అవకాశాలు. అసలు విషయాన్ని విడిచిపెట్టి చెత్త కార్యక్రమాలకు అందరు కూడా పక్కకి వెళ్ళి ఏం చేస్తారంటే చెత్తను పోగు చేసి క్రైస్తవ సమాజంలో చెత్తని నింపే కార్యక్రమం జరుగుతుంది లోకంలో. అటువంటి చెత్త జోలికి వెళ్ళకుండా అద్భుతమైన లేఖనాలు ఎలా తెలియజేయబడుతున్నాయి మనకి విషయాలు మనం ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచించేద్దాం. యేసు క్రీస్తు ద్వారా కలగజేయబడిన విషయాలు ఏంటో ఆలోచన చేస్తున్నాం మనం. యేసు క్రీస్తు వారి ద్వారా సమాజానికి వచ్చినట్టు మేలులు ఏంటో ఆలోచన చేస్తున్నాం మనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అని చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా కలగజేయబడిన విషయం ఏంటి అని అంటే కనుక ఆయన ప్రతి వంశంలోను ప్రతి జనములోను ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలోను దేవుని కొరకు ప్రతి ప్రజల్లోనూ మనుషులను యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా కొని ఏం చేశాడంటే కనుక ఆయన ద్వారా ఏం కలిగింది అంటే కనుక దేవునికి యాజకులుగాను, రెండోది రాజులుగాను, రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అన్నాడు. చేసితివి. యేసుక్రీస్తు వారు ద్వారా కలగజేయబడిన విషయాలు ఏంటి అనేది ఆలోచన చేస్తున్నాం మనం. యేసుక్రీస్తు వారి ద్వారా కలగజేయబడిన విషయాలు ఏంటిది ఆలోచన చేస్తున్నాం. చేసితివి అన్నాడు. చేసితివి. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచన చేసేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపే కార్యక్రమం చేశాడని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏం చేశాడంటే కనుక మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపే కార్యక్రమం చేశాడనమాట. అందుకే యేసుక్రీస్తు వారి ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండడం అనే కార్యక్రమం జరిగింది. యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిన విషయం ఏంటి అని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రాయశ్చిత్తం అంటే యేసుక్రీస్తు వారు లేకపోతే ఏం లేదు, పాపములకు ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇది ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. క్రీస్తు ఆ కార్యాన్ని చేసి ఆ కార్యము యేసుక్రీస్తు వారి ద్వారా కలగజేయబడినట్లుగా దేవుడి గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అదే ప్రణాళికలో దేవుడు ప్రణాళిక చేస్తే ఆ ప్రణాళికను ఎవరు నెరవేర్చారంటే యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. దేని గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు? పరలోక విషయంలో ఆత్మ సంబంధ ప్రత్యేక ఆశీర్వాదం మనకి దేవుడు క్రీస్తు చేసినది కలిగజేసిన విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఈ విషయాలు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి ఒక ఇంజెక్షన్ లాగా లోపలికి ఏం చేయాలంటే ఎక్కించాలి.
ఎక్కించాలి. అనేసి లోకంలో ఏం జరుగుతుందంటే కనుక ఒక క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ చేసుకోవడం, లేదా ఈస్టర్ వస్తే ఈస్టర్ పండుగ చేసుకోవడం, ఈ పండుగల్లో పడిపోయి దేవుని యొక్క సంకల్పాన్నే విడిచిపెట్టి సమస్తానికి అసలు ఏది మూలమైనటువంటి విషయాలు విడిచిపెట్టే కార్యక్రమం చేశారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న చాలా మందికి ఈ విషయాలు ఏమీ తెలియదండి. వాస్తవంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి పిల్లలు తర్వాత పక్కన పెడితే అసలు సువార్తికులు అనబడుతున్న వారికి ఈ విషయాలు తెలియదు. బోధలు బోధిస్తున్న వారికి విషయాలకి సంగతులు తెలియదండి. చాలా మందికి తెలీదు. అందు గురించి చాలా మంది ఏం చేశారంటే ఈరోజు స్వస్థత శాలలను పెట్టుకుంటున్నారు. ఏ స్వస్థతశాలలో అనంటే కనుక ఆత్మ సంబంధ స్వస్థతశాల కాదు, భౌతిక సంబంధ స్వస్థతశాలను పెడుతున్నారు. సంఘం అనేది పేరు తీసేసారు చాలా మంది. సంఘము క్రీస్తు యొక్క సంఘం అని పేరు తీసేసి అసలు క్రీస్తు యొక్క సంకల్పం లేదు, దేవుని యొక్క సంకల్పం క్రీస్తు చేస్తున్నది ఏం చేశాడని తీసి పక్కన పెట్టేసే కార్యక్రమం చేశారు. చివరిగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసి ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులు. మనం పిల్లలమైతే వారసులము అనగా ఎవరు వారసులము? దేవుని వారసులం అన్నాడు. చూడండి, మనం పిల్లలమైతే వారసులము. ఎవరు వారసులము? దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులు అని చెప్తున్నాడు. చూడండి, మనం క్రీస్తుతోటి శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల నడబట్టండి. అది మనకి ఏమనుగ్రహించాడు యేసుక్రీస్తు వారు అంటే కనుక క్రీస్తు పడినటువంటి శ్రమల ప్రకారంగా మనము కూడా శ్రమలు పడితే కనుక అని ఏం కలిగి చేయబడింది అని అంటే కనుక మనము మహిమ పొందడానికి ఏదైతే శ్రమలు పొందాలో ఆ శ్రమలు ఎవరి ద్వారా కలిగజేయబడినవి అని అంటే కనుక ఎవరి ద్వారా ప్రపంచానికి తెలియజేయబడినవి అంటే కనుక యేసుక్రీస్తు వారి ద్వారా కలిగజేయబడినవి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి తెలియజేయబడినవి. అని క్రీస్తు పరలోకంలో మహిమ పొందుతూ ఉన్నారు. మనం కూడా మహిమ పొందాలి అంటే కనుక ఎవరితో శ్రమ పొందాలి అనేది ఏర్పాటు చేశాడు దేవుడు అని అంటే క్రీస్తుతోటి శ్రమ పొందాలి. క్రీస్తు శ్రమ పొందాలి. క్రీస్తు దేని కొరకు శ్రమ పొందారు, క్రీస్తు దేని కొరకు విమర్శ పొందారు అనే విషయాలు ఎవరి ద్వారా కలిగజేయబడినవి? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగజేయబడినవి. అని మనం మహిమ పొందడానికి క్రీస్తుతో కూడా ఏమవ్వాలంటే శ్రమ పొందిన ఎడల క్రీస్తుతోటి మనం కూడా ఏమవుతాము? వారసులం అవుతాము. ఆ దేవుని యొక్క స్వాస్థ్యానికి, పరలోకానికి మనం కూడా వారసులం అయ్యే అవకాశాలు ఉంటాయండి. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకే మన వీడియోలో ఇన్ని విషయాలు నేర్చుకోవడానికి అవ్వదు కాబట్టి చాలా విషయాలు మీకు నేను తెలియజేశాను. క్రీస్తు ద్వారా కలిగజేయబడిన విషయాలు అనేకమైన సంగతులు మనం ఆలోచన చేశాం. క్రీస్తు ద్వారా కలిగజేయబడినవి అని క్రీస్తు లేకపోతే ఏమీ కలగలేదు. ఈ సృష్టించబడినటువంటి విషయాలు బట్టి లేకపోతే కలిగజేయబడిన విషయాలు బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ రీతిగా అపోస్తలుల బాధలో మనం ఆలోచన చేస్తే కనుక ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందు దేవుడు పరలోక సంబంధమైన విషయంలో పరలోక విషయంలో ఆత్మ సంబంధ ప్రతి ఒక్క ఆశీర్వాదము మనకు అనుగ్రహించినటువంటి విషయంలో పరలోక విషయంలో ఆలోచించండి. భూ సంబంధ విషయంలో ఆలోచించడం కాదు. ఎవరు కలిగజేశారు ఈ భూ సంబంధ భూమిని ఆకాశాన్ని అంటే ఈ భూమి ఆకాశం సృష్టి ఇందులో ఉన్నట్టు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కాలిపోతాయి. ఈ శరీరం కూడా కాలిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం పరలోక విషయంలో అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాల గురించి క్రీస్తునందు ఏదైతే సృష్టించబడిందో అది క్రీస్తు లేకుండా సృష్టించబడలేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ క్రీస్తు ద్వారా సృష్టించబడినటువంటి ఈ సృష్టిని సంపూర్ణంగా తెలుసుకుందాం, ఆలోచిద్దాం. ఇక అపోస్తలుల బాధ యందు మనం నిలబడదాం. క్రీస్తు అపోస్తలులకు తెలియజేశారు, క్రీస్తుకి దేవుడు తెలియజేశాడు. అపోస్తలులు ఈ గ్రంథస్థం చేశారు. ఈ విషయాలు ఎక్కడ కూడా ఏ విషయం కూడా ఊహను బట్టి కానీ ఆలోచన బట్టి కానీ సొంత ఆలోచన బట్టి కానీ సొంత బోధ ప్రకారంగా మన యొక్క విషయాలు ఆలోచించకుండా మనం నేర్చుకుంటే కనుక ఉన్నతమైనటువంటి క్రీస్తు స్వరూపాన్ని సంపాదించడానికి అద్భుతమైనటువంటి విషయాలు మనం అవలంబించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి శ్రద్ధగా ఉన్న మీరందరూ కూడా భౌతిక సంబంధమైన దాని గురించి కాకుండా ఆత్మ సంబంధ ప్రత్యేక ఆశీర్వాదం గురించి పరలోక విషయాలు ఆత్మ సంబంధ ప్రతి ఒక్క ఆశీర్వాదం గురించి ఆలోచిస్తారని కోరుకుంటూ శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా ప్రభునామములో అందరం తెలియజేసుకుంటూ ఈ వీడియోని వీక్షించి మీ అందరూ కూడా అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి విషయాల్ని
కూలంకుషంగా పరిశీలించడానికి, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్బోధల విషయాల్లో కానీ అనవసరమైన విషయాల మీద వివాదాలు తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. ఈ సందర్భాల్లో అసలు విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని మీరు విశ్వసించండి, అనేక మందికి పంచిపెట్టే కార్యక్రమం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా ప్రభునామంలో వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.